హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఒక ఎల్లుల్లిగడ్డ, తర్వాత కొంచెం చింతపండు సరిపడా 6-7 టమాటాలు కట్ చేసానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను, అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఇప్పుడు ఒక 2 పావుల నూనె వేసి పచ్చిమిరపకాయలు దోరగా వేపుకోవాలి. మిరపకాయలు దోరగా వేగినాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నా. అదే నూనెలో కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నా. టమాటాలు కూడా దోరగా వేపుకోవాలండి. మళ్ళీ ఒక పావు నూనె వేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. టమాటాలు అయితే దోరగా వేగినాయి. కొత్తిమీర కూడా పెట్టేస్తున్నా. టమాటా కొత్తిమీర దగ్గర పడిందండి, మంచిగా వేగింది. ఇప్పుడు చింతపండు వేస్తున్నా. చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టిన చింతపండు వేసేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నా. అయిపోయినండి. మీకు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాను. పచ్చడి అయితే రెడీ అయిందండి. తాలింపు పెట్టాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పచ్చడి రెడీ అండి. పచ్చడి అయితే బాగుంది, చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, ఒగరొగరుగా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.